కాకరాకుల బియ్యము కడవల్ల వంటలు బీరాకుల బియ్యము పిన్నెల వంటలు దేవిని హౌసుకొట్టు 76 కూరగాయలతోటి పొచ్చార భోజనం పెట్టింది. బిడ్డ రేణుకా ఎల్లమ్మ నేను ఎంతసేపు చెప్పినా అడ్డబడ్డ కట్టిన ఆడిదాన్ని ఉండనమ్మా. మీ నాయన జంగమయ్య వచ్చినాక నీకు పెళ్ళల్ల ముచ్చట చెప్తానని అప్పుడైతేగా పార్వతమ్మ లోపల లోగిళ్ళ కూసబెట్టిందో 12 కొట్టి 5 ఆదిమ్మ గంటలు పోగినాయిగా దేవా జంగమయ్య కచ్చీరు బంద్ చేసిండు. మరి కచ్చీరు బంద్ చేసి ఎండికొండ నగరం వచ్చినప్పుడు అమ్మవారు పార్వతమ్మ వెన్నీళ్లు సన్నీళ్లు 1000 కూరగాయలతోటి స్నానము చేసిండు జంగమయ్య. మామా పార్వతమ్మ మా బిడ్డ లేని లోగిళ్ళు చీకటైపాయనే, మా బిడ్డ ఎక్కడ పోయింది పార్వతమ్మ అన్నప్పుడు నాయన జంగమయ్య మన బిడ్డ ఎల్లమ్మకు ఇంటి లోపల ఉన్నది నాలో కడదరిగి కడప లోపల ఉన్నది జంగమా జంగమయ్య ఈడుకు ఈడు ఉండాలయ్యా వందుకోవాల బర్రకు బొర్ర ఉండాల భోజనం చెయ్యాలి మన బిడ్డకు దగ్గర వరిని తీసుకురావాలి వల్ల చెయ్యాలయ్యా ప్రాణనాథ నీరే వల్ల చెయ్యాలి ప్రాణనాథ వినుమా నాలో జంగమయ్య మన బిడ్డ రేణుకా ఎల్లమ్మ దగ్గర వరిని తీసుకురావాలి. ఎండికొండ నగరం లోపల రంగ వైభవంగా లగ్గం వేయాలి నాలో. పార్వతమ్మ మన బిడ్డ పుట్టినప్పుడే నేను కుళ్ళ పుట్టి పెట్టినా మరి ఈడుకో దగ్గర ఇద్దరిది కోట పుత్తడిది కోట కోటిగుడ్డ సున్నము కొత్తైన మేటలు దీటలు మరి కంచు కుప్పల ఏడవాళ్ళు కార్తవీర మహారాజు మన బిడ్డ రేణుకా ఎల్లమ్మ పుట్టినప్పుడే కార్తవీర మహారాజుకి ఇస్తానని చెప్పి మాటలు ఇచ్చిన మరి ఎంతైనా మన బిడ్డ మనసులో మరి ఏమి మాట ఉన్నదో మన బిడ్డను అడుగుతానని రేణుకా ఎల్లమ్మ దగ్గరికి వచ్చిండు. బిడ్డ రేణుకా ఎల్లమ్మను బాధపడబోకు నీ దండుకు నేనున్న మన కార్తవీర మహారాజుకి ఇచ్చి నిన్ను లగ్గం చేస్తానంటున్నాడు. నాయనా నాయనా జంగమా కార్తవీర మహారాజుకి ఇచ్చి నన్ను లగ్గం చేస్తానంటున్నావు. కార్తవీర మహారాజు దేవతల కొడుక మరి రాజుల కొడుక రాక్షసుల కొడుక బిడ్డ ఎల్లమ్మ మరి కార్తవీర మహారాజు అంటే మరి రాక్షసుల కులముల పుట్టిండు రక్తము తాగేటి వాడు బిడ్డ రాక్షసుడే ఉన్నాడు అంటున్నాడు జంగమయ్య. నాయనా జంగమయ్య మరి నీకు తెలియదా నాయన నేను లోక కళ్యాణం కోసం పుట్టిన ఆలనాడు దేవతలకు రాక్షసులకు ఘోర యుద్ధము జరిగినప్పుడు మరి దేవాలకేమో ఒకవేళ అమృత బాండవులు వచ్చినాయి, రాక్షసులకేమో విషం బాండవులు వెళ్ళిపోయినాయి. మరి అప్పటి నుండి ఇప్పటి వరకైనా మరి రాక్షసులకు దేవతలకు పచ్చి కట్టేసే బగ్గున వండుతున్నది. మరి ఇయాటి రోజుల నన్ను తీసుకుపోయి రాక్షసులకు ఇచ్చి లగ్గం చేసి దేవతలు ఈ రాక్షసుల కాళ్ళు పట్టుకుంటారా?
నాయన జంగమయ్య నాకు లగ్గం లేకున్నా పర్వాలేదు జగతికి జోలగట్టి నేను జంగల్ల కోటి రీతి నేను తిరుగుతున్నా దిండ మీద దిండ కడుతున్నా దీనాప దిండు కడుతున్న కాశ మీద కాశాను అంత కాశ పోసి నేను రాజమేలుతున్నది బిడ్డ ఎల్లమ్మ ఇవాళ మనము దేవతల కాలమునే లగ్గం చేసుకోకుంటే మన రానున్న కలియుగం లోపల లగ్గము కాక పోతారేమో మన నీ మనసు లోపల ఏమి మాటలు ఉన్నాయో నీవేమన్నా కోరికలుంటే చెప్పు బిడ్డ నీ కోరిక మేరకు లగ్గం చేస్తానంటున్నాడు ఇక ఇంటావు నాయన నాయనా జంగమయ్య మీరు లగ్గం వేయాలంటే మన ఎండికొండ నగరం 12 భాగమందు 12 ఎకరాల జంగల్ మైదాలు సాపు వేయాలి జంగల్ మైదాలు లోపల 7 నల్లరాళ్ళ పొరుగు గరడ స్తంభం నాటాలి ఆ గరడ స్తంభానికి కావంత గంట కట్టాలి ఆ గంట కింద ఒంటి మూత రడవేలి పెట్టాలి మరి ఏ దేవతల కొడుకు గాని ఏ రాజుల కొడుకు గాని ఏ సాధుల కొడుకు గాని సన్యాసుల కొడుకు గాని రాజులు రాజేక్షులు ఒకవేళ సూర్యచంద్రపు రాజులైనా చంద్రవంశం చక్రవర్తులు ఎవరైనా పర్వాలేదు నాయన నేను పెట్టిన పంచవతి నెగ్గిన వాడిని కులము గోత్రము అడగకుండా నేను లగ్గం చేసుకుంటున్నా మనక 7 నల్లరాళ్ళ పొడు గర్ర స్తంభం దగ్గరికి రావాలి గద్దోలు ఎగిరాలి గంట కొట్టాలి గంట కొట్టిన వాడు నేల మీదకి దిగాలి నేల మీదకి దిగిగా ఒంటి మూత రణవేలి కొట్టినప్పుడు రేణుకా ఎల్లమ్మ లగ్గమని నాసు 40 ఆవిడ పోవాలి మూత 300 ఆవిడ పోవాలి కాశీ లోపల గంట ఎగాలి ఆ గంట నాది ఎల్ల ముందుకే 7 సముద్రాలు తిరిగి రావాలి 7 సముద్రాలు తిరిగి వచ్చి 70 ఊళ్ళ తలపాక తలకు చుట్టుకొని అప్పుడే పూసిన జంగల్ని చామంతి పుష్పము తెచ్చి పంచకోటి లింగాలకు పూజ కట్టిన వాడిని నేను లగ్గమల్లాడే లగ్గమల్లాడే దేవశంకరుడా నాయనా జంగమయ్య నేను ఒకవేళ పంచమతి పెడుతున్నా పంచమతి రాజులు గాని రాకేశులు గాని సాధులు గాని సన్యాసులు గాని మునులు గాని మునీశ్వరులు గాని ఎవరైనా గెలిచిన వాడిని లగ్గమాడతారంటున్నది అమ్మవారు ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ దేవ జంగమయ్య జంగమో బిడ్డ రేణుకా ఎల్లమ్మ నీ వయసు చిన్నగున్నది బుద్ధిగానము పెద్దగున్నది అయినా పర్వాలేదు బిడ్డ నీ కోరిక మేరకు పంచమతి పెడుతున్నా నీ మరి ఎండికొండ నగర 12 భాగమందు పంచమతి ఏర్పాటు చేసిండు పల్లె పేరు మీద పత్రికలు రాసిండు ఊరు పేరు మీద ఉత్తరాలు రాసిండు జంగమయ్య మరి ఏ దేవతల కొడుకులు వస్తలేరు పంచమతి నెక్కుతలేరు ఏ రాజుల కొడుకు వస్తలేరు పంచమతి నెక్కుతలేరు మరి అమ్మవారు రేణుకా ఎల్లమ్మ పెట్టిన పంచమతి మరొక తెలివక రాజుల దేవాన దేవతలందరూ ఎండికొండ నగరం లోపల డంపు డేరలేసుకొని కూర్చుంటున్నారాట మరి ఇక్కడ సంగతి ఇక్కడ ఉండంగా మరి ఎండికొండ నగరానికి 90 ఆవల జలదూరి పట్టణం ఉన్నది జలదూరి పట్టణం వేరేవాడు రాజా గౌతుడి వారి ఆలియమ్మ వాళ్ళ గర్భవాసన వందన మరి 7 కొడుకులు పుట్టిన నీలాముని పాలాముని గంగాముని గజేంద్రముని ఆచక్రముని భూచక్రముని అందరికంటే పెద్దవాడు జమదగ్నిముని రాజు మరి జమదగ్నిముని రాజు ఇంటికి పెద్దవాడైండు మరి ఎప్పుడైనా కాశీ కైలాసం వెళ్ళిపోవాలి ఈ 7 పాపాల పాటల భారతం వేసుకున్నట్టయితే నీకు రంగరంగ వైభవంగా లగ్గం వేస్తానన్నాడు అయ్యో నాయనా గౌతరాజా నువ్వు చేసిన పాపాలు నా తల మీద కలిగి ఉండనా